నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది యూట్యూబ్లో కోర్స్ తీసుకున్నారా అని చెప్పేసి. అవును, యూట్యూబ్ మీద పిచ్చితో నేను యూట్యూబ్ కోర్స్ అయితే తీసుకున్నాను. అది ఎలా తీసుకున్నాను, ఎవరి దగ్గర తీసుకున్నాను, అసలు ఎంత మనీ పెట్టాను, ఫ్రీగానా మనీ పెట్టానా అని చెప్పేసి ఫుల్గా డీటెయిల్డ్గా చెప్తాను. అసలు నేను మాట్లాడే మాటలకి ఈ వీడియోకి అసలు సంబంధం లేదు కదా. అయితే ఇది లండన్ ఎయిర్పోర్ట్లో తీసిన వీడియో, చూస్తూ ఉండండి. నేనైతే యూట్యూబ్ గురించి అయితే చెప్తాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేదంటే, నేను వీడియో పెట్టేది ఒకసారి అయితే చూసుకునేది 100 సార్లు. అవి ఏంటంటే లైక్స్ వచ్చినాయా, సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చారా అని చెప్పేసి ఇంకా నాకు పదే పదే ఇంకా ఫోన్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇంకా అదే చూసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా వీడియోస్ పెట్టగా పెట్టగా లైక్స్ లేవు, సబ్స్క్రైబర్స్ లేరు, చాలా తక్కువ మంది. అసలు వ్యూస్ వచ్చాయి కాదు, అసలు పిచ్చ కోపం వచ్చింది అసలు యూట్యూబ్ మీద. ఇంక ఇలా కాదు, ఇలాగైతే చాలా కష్టం, మనం ఏదో చెయ్యాలి అని చెప్పేసి అప్పుడే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఇంకప్పుడే మనం వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు. అది ఎవరి గురించి అంటే, ఉన్నారు కదా రాజు ఆలుగడ్డ అని చెప్పేసి ఆ బ్రదరు, తన తరపున కొంతమంది ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను, ఇక్కడ కోర్స్ తీసుకున్నాను, నాకు చాలా బాగుంది, నేను సక్సెస్ అయ్యాను అని చెప్పేసి ఇంకా అలా వీడియోస్ వస్తూ ఉన్నాయి. నిజమేనా అని చెప్పేసి కొన్ని రోజులు ఆలోచించాను. తర్వాత దానికి మనీ అయితే అడిగారు. మనీ పెట్టి తీసుకోవడం అవసరమా అని చెప్పేసి ఇంకా కొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేసుకుంటా వచ్చాను. కాదు, నాకే అదేంటో గానీ ఆ వీడియోలో వస్తూ ఉండేవి. నేను ఎంత కాదు, ఇంక మనీ అంటే ఇంక చెప్పేదేం కాదు. ఇది ఏంటబ్బా వీడియోస్ పదే పదే ఇవే వస్తున్నాయి, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చూశాను. నేను ఇంతకుముందు అప్పుడప్పుడు చూస్తూ ఉండేదాన్ని. రాజు ఆలుగడ్డ అని చెప్పేసి ఆ ఛానల్‌లో ఆ బ్రదర్ వీడియోలు చేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని. కొంచెం పర్లేదు అనిపించింది. ఇక సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వచ్చినట్టున్నారు. 1,00,000 లోపే ఉన్నారు. ఇంకా అయితే నాకొకటి అనిపించింది, మనకి తెలియనోళ్ళైతే కాదు కదా, తెలిసినోళ్ళే యూట్యూబర్ కదా, తీసుకుంటే ఏమైద్దో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. అదేంటంటే మనీ పెట్టాను. అంటే అప్పుడు నా దగ్గర ఫోన్‌పే కూడా లేదు. మా ఫ్రెండ్ అయితే ఏసింది. ఇంతకి మనీ ఎంత పెట్టానో తెలుసా? 5,000. నా దగ్గర అప్పుడు గవర్నమెంట్ నుంచి పడ్డాయి డబ్బులు. ఆ డబ్బులున్నాయి. ఇంకా అప్పుడే డబ్బులు పడ్డాయి. నా చేతిలో డబ్బులు లేక పోస్ట్‌పోన్ చేస్తా వచ్చాను. గవర్నమెంట్ నుంచి డబ్బులు ఎప్పుడైతే పడ్డాయో ఇంకా డబ్బులున్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దాము, సక్సెస్ అయితే మనకే ఉపయోగం కదా అని చెప్పేసి అలా ఆలోచించాను. నేను అది తీసుకునేటప్పుడు కూడా చాలా ఆలోచించాను. మనీ డబ్బులు పెడుతున్నాము, వేస్ట్ అయిపోతాయేమో, ఏమైద్దో ఏంటో మనకి, ఇప్పుడు అవసరమా, చూద్దాంలే చూద్దాంలే అనుకుంటా కొన్ని రోజులు ఇంకా పోస్ట్‌పోన్ చేస్తూనే వచ్చాను. కాదు అని చెప్పేసి, ఇట్లా కాదులే అని చెప్పేసి ఇంకా ఏదైతే అది అయిందని చెప్పేసి ఇంకా 5,000 అయితే ఫోన్‌పే చేపించుకున్నారు. అయితే రాజు ఆలుగడ్డ అని చెప్పేసి ఛానల్ ఉంది కదా, మీ అందరికీ తెలిసే ఉండిద్ది. ఆ బ్రదర్ అయితే నాకు వాట్సాప్‌లో కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశారు. అవి ప్రైవేట్‌లో పెట్టుకొని ఉన్నాయి. ఇంకా పబ్లిక్ అయితే కాలేదు. ప్రైవేట్‌లో పెట్టుకొని ఆ వీడియోలు పంపించి, ఇవి చూడండి, మీకు ఇవి పూర్తిగా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైద్ది, మీకు వ్యూస్ రావడానికి ఉపయోగపడతాయి, అది ఇది అని చెప్పేసి వాయిస్ మెసేజ్‌లు పెట్టాడు. ఇంకా అయితే చెప్పారు, గురువు, టీచర్ అందరికి ఒకేలాగా చదువు చెప్తారు, కానీ వాళ్ళు తెలివితేటలుగా వాడుకొని చదువుకుంటేనే పై స్థాయికి ఎదుగుతారు, అది ఇదని కొన్ని కొన్ని నీతి మాటలైతే చెప్పారు. అది అప్పుడు ఏందో ఆ పిచ్చిలో, యూట్యూబ్ పిచ్చిలో ఎలా ఉండేదంటే, సరే నిజమే కదా అని చెప్పేసి అనుకునేదాన్ని. తర్వాత నిదానంగా నిదానంగా అర్థమైంది. నాకు వీడియోలు పంపించిన తర్వాత యూట్యూబ్ వీడియోలో వాట్సాప్‌లో పంపించారు. యూట్యూబ్‌లో ప్రైవేట్‌లో పెట్టుకున్నారు వీడియోలు. ఆ వీడియోలు చూశాను. చూస్తే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే గదా, వీటికి 5,000 అనవసరం ఖర్చు పెట్టానా అనిపిచ్చింది. నిజంగా నాకిలానే అనిపిచ్చింది. ఎలా పెట్టాడంటే, అంటే థంబ్‌నెయిలు, అంటే మనం వీడియో ఒకటి పెడితే, థంబ్‌నెయిల్ ఒకటి పెడితే జనం బాగా చూస్తారని జెప్పేసి ఇంకెలా, ఇప్పుడు 1, 2 వీడియోలైతే అలా పెడతాము. ఇంక ప్రతి వీడియోలో అలా పెడితే ఎలా నమ్ముతారు జనాలు? వీళ్ళు వీడియో ఒకటి పెడతారు, థంబ్‌నెయిల్ ఒకటి పెడతారు, వీళ్ళది వేస్ట్ అనిపిచ్చిద్ది జనాలకి, చూసే వాళ్ళకైతే. ఇంకా అలానే ఇంకా మొత్తం ఏం చెప్పారంటే వీడియోలో, మొత్తం పాడైపోయే వీడియోలైతే చేయండి. ఇప్పుడు వంట వీడియోలు తీసుకోండి ఎగ్జాంపుల్. అవి మంచిగా చేసేవాళ్ళుంటారు, మామూలుగా ఏమంటారు, చెడిపోయేలాగా చేసేవాళ్ళుంటారు. ఇంకా అలాగా మీరు మంచిగా చేసే వీడియోలు కాకుండా, ఆ వీడియోని చెడగొట్టి
అట్లా చెడగొట్టి వీడియోలు చేయండి, అవి అయితే వ్యూస్ బాగా వస్తాయి అది ఇది అని చెప్పేసి అన్నారు. వీడియోస్ కోసం అవి ఇవి కొనుక్కొచ్చినవన్నీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి నాకు అనిపించింది. అయినా నేను వంట వీడియోలు కాదు చేసేది, నేనైతే రివ్యూస్ వీడియోస్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇప్పుడు రీల్స్ అయింది. సరే నావి కొంచెం అటు ఇటు మిక్సింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. వ్లాగ్స్ అని చెప్పేసి నా ఛానల్లో పెట్టాను. వ్లాగ్స్ అంటే ఇంకా ప్రతిదీ పెట్టుకోవచ్చు, కానీ నాకు టైం లేక నేనైతే పెట్టట్లేదు కదా. ఇంకా అయితే ఆ వీడియోలు చూసిన తర్వాత ఇంకా నాకు అనిపించింది, చెప్పాను కదా అయ్యో అనవసరంగా 5,000 వేస్ట్ చేశానా అనిపించింది. తర్వాత నేను అవన్నీ అసలు ఆల్మోస్ట్ మనకు తెలిసినవి అవన్నీ, ఏ టైంకి వీడియోలు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఇంకా మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, అసలు ఎడిటింగ్ ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తారు కూడా చెప్పలేదు. అవి మనకి తెలుసు కదా, ఇంకా ఇన్షాట్ అనో కైన్ మాస్టర్ అనో మనకు తెలిసిన యాప్స్లో మనం చేసుకుంటాము. ఇంకా అయితే ఇంకా అసలు ఆ వీడియోలు చూసి నాకైతే ఇసుగుపట్టింది. అబ్బా ఇవన్నీ మనకు తెలిసినాయి కదా, ఇంకా చూసి కూడా వేస్ట్ అనిపించింది. ఇంకా తర్వాత ఇంకేం చేస్తాం, నేను ఒకటే అనుకుంటాను, ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి అనుకుంటాను. ఇంకా దెబ్బతో ఇంకా నేను ఎవరి దగ్గర కోర్స్ తీసుకొని ఎరగను. ఏదైతే అయింది, మనమే వీడియోలు పెట్టుకొని ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసుకొని ఓన్గా వీడియోస్ అయితే పెట్టాలి. వాళ్ళు వీళ్ళు చెప్పిన దానికి మనం చేసుకునే దానికి చాలా తేడా ఉండిద్ది అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అయితే ఇవి అనుకున్న తర్వాత నాకైతే టైం లేకుండా పోయింది. మేమేంటంటే మాకు ఎంసెట్ నీటు కోచింగ్ సెంటర్ అయితే ఉంటుంది సమ్మర్లో. ఇంకా పనులే సరిపోయాయి, అసలు నేను వీడియోస్ని అసలు పెద్దగా పట్టించుకోలేదు. ఇంకేదైతే అయిందిలే అని చెప్పేసి వదిలేసాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అబ్బా ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే చూస్తున్నారు కదా ఫస్ట్ నుంచి ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ వీడియో ఎక్కడ తీసామో కొంచెం గెస్ చేస్తారా, లేదా నేనే చెప్పానా? నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది. సరేనా, ఉంటాను. బాయ్ బాయ్. ప్లీజ్ అబ్బా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.